రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? ఒక రేప్ చేశాడా, దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా? ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? ఎంత కక్ష కట్టారు మీరు? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు రిమైండ్ లో, కానీ వచ్చేటప్పుడు he will be back with a bang. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రశ్న రావణ్ కేసులో ఈరోజు రావణ్ ఎంత ఇంపార్టెంటో గమనా కూడా అంతే ఇంపార్టెంట్గా తయారైంది. గమనా గురించి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నారు క్లియర్గా, కానీ తను మాత్రం బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంది అని చెప్పి బయట చక్కర్లు కొడుతున్న వార్త. ఎవరిదా ప్యాలెస్ అని నన్ను అడగండి, మీకే తెలుసుంటుంది ఎవరిదా ప్యాలెస్. ఒకసారి మీరే కొట్టండి కమెంట్స్లో ఎవరిదా ప్యాలెస్ అనేది. అసలు మెయిన్ విషయానికి వెళ్తే ప్రస్తుత ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రావణ్తో పాటు ఎవరు లేరు, అతను ఒక్కడే మొదలు పెట్టాడు. దాని తర్వాత ఈ ప్రశ్న ఛానల్లోకి ఈ గమన అనేది ఒకళ్ళు తీసుకొచ్చారు. అతని పేరే ఇంద్రసేన నాయుడు. ఎవరి ఇంద్రసేన నాయుడు అంటే వైసీపీకి పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత. ఇతను చాలా డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటాడు ఇంద్రసేన నాయుడు. ఇతను ఏంటంటే చాలా లిటిగేషన్లు, కాంప్లికేషన్స్ వీటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉండే క్యాండిడేట్ ఈ క్యాండిడేట్. ఇతను ఫండర్. ఇతని పేరు మీద మనం చూసుకుంటే 302 ఎలైట్ అపార్ట్మెంట్లో వాళ్ళకు ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లోనే రావణ్ షూటింగ్లన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక్కటైనా ప్రశ్న రావణ్కి ఆఫీస్ అంటే కానే కాదు, 3 ఆఫీసులు రన్ చేస్తాడు ప్రశ్న రావణ్. ఎక్కడెవరన్నా వచ్చి పట్టుకుంటారేమో అని 3 ప్లేసుల్లో పెట్టుకున్నాడు. ఇది కాకుండా ఈ గమనాన్ని తీసుకొచ్చింది ఇంద్రసేన నాయుడు అని. సో ఈరోజు ప్రశ్న రావణ్కి ఒక ఫండింగ్ ఉంది. ఆ ఫండింగ్ ఇచ్చింది కూడా ఇతనే అని చెప్పి బయట రూమర్స్ నడుస్తున్నాయి. ఈ రూమర్స్ ఒక విషయం పక్కన పెట్టండి. గమన అన్న క్యాండిడేట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక తను ఒక రెచ్చిపోయే మనస్తత్వం కలిగిన ఒక మహిళ. ఎంత రెచ్చిపోద్దంటే ఆర్ఎస్ఎస్ని ఎక్స్ట్రీమ్ అంటుంది. హిందూ మతాన్ని కాపాడటం కోసం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ ని ఫామ్ చేశారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కూడా. అండర్స్టాండ్, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటే తీవ్రవాద సమూహం. ప్రశ్న రావణ్ పైన 111 పెడతారా అని చెప్పి రెచ్చిపోయింది. ఇది కాకుండా మనం చూసుకుంటే జగన్ గారు తప్ప మా కోసం ఎవరు రాలేదు అని చెప్పింది. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. నిన్న జడా శ్రవణ్ కుమార్ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తను ఏమన్నాడంటే, ఈ ప్రశ్న రావణ్ పైన కేసు నమోదైన తర్వాత బట్టలు కూడా నేనే కొనుక్కెళ్ళి తీసుకొచ్చిచ్చాను, కానీ రావణ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వైఫ్ అయితే కొంచెం భయపడతా ఉన్నారని చెప్పాడు ఆయన క్లియర్గా. లెట్ us కీప్ హిస్ వైఫ్ aside ఫర్ అ వైల్, ఫర్ నౌ. సో అతని కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదు. బయట తిరిగింది ఈ గమనాన్ని, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఈ గమనాన్ని. అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ గమనాకే ఎక్కువ భయం పట్టుకుంది. ఇక్కడ మీరు చూసారు వీడియోస్, ఇప్పుడు గమనవి ఎంతెంత భావజాలాలు ఎలా ఎక్స్ప్రెస్ చేపిస్తుందో. ఈ గమన ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత భయం తినికే మొదలైంది, పరారిలో కూర్చుంది. ప్రశ్న టీం కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరుకి నిన్న గన్నవరం పోలీసులు కూడా వెళ్ళారు. బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అని తీయాలి కదండి. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో ప్రశ్న రావణ్ది, దాంట్లో బెంగళూరు నుంచి వైసీపీ కీలక నేత నుంచి డబ్బులు వస్తున్నాయని. మరి ఇంద్రసేన నాయుడు ఎంతెంత ఇచ్చాడు అన్నది ఇప్పుడు బయటికి చిట్టాలు వస్తాయి, ఇంకా రాలేదు. ఇది కాకుండా చాలామంది రావణ్ అని అంటున్నారు. బచ్చలకూరి జోసెఫ్, గమన, అదేవిధంగా మనం చూసుకుంటే ఇంద్రసేన నాయుడు. ఇది కాకుండా 4వ వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఇంకా బయటకు డిస్క్లోజ్ అవ్వలేదు కాబట్టి లెట్ us నాట్ టేక్ హిస్ నేమ్. ఒక 4th కీలకమైన వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూర్చుని ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్లో ఏం పోసుకుంటారో మీ అందరికీ ఐడియా ఉంది. పోసుకుని కూర్చుని డిస్కషన్లు పెట్టి ఎంత రచ్చగా చేస్తే నెక్స్ట్ డే కంటెంట్ వెళ్తుంది, ఎంత వైరల్ చేయొచ్చు అని చెప్పి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చుని ప్రాపర్గా కంటెంట్ని డెలివర్ చేస్తారంట. ఇది ఒక పన్నాగం పట్టిన టీం. వీళ్ళందరూ ఏం చేశారు, మావోయిస్ట్ భావజాలాలు ఏదైతే ఉన్నాయో అతను ఎక్స్ప్రెస్ చేసి, హిడ్మా గురించి ఎక్స్ప్రెస్ చేసి ప్రశ్న రావణ్ పైన కేసులు పడితే ఈ క్యాండిడేట్ పరారులో ఉంది. ఈ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని, జగన్ యూజువల్గా ఎవరిని తిరిగి వచ్చి కలవడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు, తను పోతా ఉంటాడు అంతే. కానీ ఈ అమ్మాయి కోసం వచ్చి దేవినేని అవినాష్ని చూపించి అతనికి ఏదో చెప్తుంటే ఈవిడ థ్యాంక్ యూ కూడా చెప్పేస్తుంది జగన్కి వచ్చి. ఇది కాకుండా పొన్నవోలు ఎంటర్ అయిపోయాడు. జడా శ్రవణ్ని పక్కన పెట్టేశారు. పొన్నవోలు ఎంటర్ అయిపోయి తనే ఆర్గ్యూ చేస్తున్నాడు కేసులు. ఇంకా బ్యాకప్ ఎవరు, ఇంకా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ హైలైట్గా అయిపోయింది. అంబటి రాంబాబు నుండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టారు, వీటన్నిటి గురించి పెట్టి దాంట్లో కూడా రావణ్కి సపోర్ట్గా బయటకు వచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు ఈ గమన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
అసలు ఆంధ్రప్రదేశ్లో మత కలోహాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ గమన ప్రధాన రీజన్ అని చెప్పి కూడా జనాలు భావిస్తున్నారు. ఈరోజు పోలీసులు ఈ అమ్మాయి కోసం తెగెత్తుకుతున్నారు. ఈ బెంగళూరులో 1-2 రోజుల్లో ఈ క్యాండిడేట్ రవి, ఒకసారి ఫ్రెండ్ ఉన్నాడు చూడండి ప్రశ్న రావణ్కి, వాళ్ళు అరెస్ట్ అవడం ఖాయం. సో మనం వేచి ఉండాలి. ఇంత చేసి అసలు నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడ కూడా తప్పనిపించట్ల అమ్మాయికి, కొంచెం కూడా మొహాట పట్ల, కాంప్రమైజ్ అవ్వట్ల. ప్రశ్న టీం అని పేరు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి 3 ఆఫీస్ అడ్రస్లు పెట్టుకుని రెచ్చిపోయి రాత్రిపూట ఒక గ్లాస్ లేకుండా కూర్చోకుండా, గ్లాస్లో ఏముందో నేను చెప్పట్లా, మళ్ళీ నన్ను ఏం అనడానికి వీల్లేదు, కూర్చుని డిస్కషన్స్ పెట్టి రాష్ట్రంలో చిచ్చు లేపాలని ఒక పగడ్బందీ స్క్రిప్ట్తో ప్రాపర్ కూర్చుని నైట్ టైమ్ ఆ స్క్రిప్ట్ని వాళ్ళు పొద్దున్న ఎమాన్సిఫై చేసి ఒక షో చేసి దాన్ని మల్టీవేరియస్గా వాళ్ళ సోషల్ మీడియాస్లో వదిలి రాష్ట్రంలో అల్లకల్లం సృష్టించడానికి గమన కూడా ప్రధాన కారకురాలు. రావణ్ ఎలాగో గమన కూడా అంతే. ఈ అమ్మాయి పైన కూడా అసలు ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈమె భాగవతం ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, మొత్తం పోలీసులు అరాలు అవుతున్నారు ఇప్పుడు. ఇది కాకుండా నిన్న కోర్టు ముందు వాళ్ళు ఒక వింత రిక్వెస్ట్ పెట్టారు, ప్లీజ్ రావణ్ ఫోన్లో ఏముందో అది బయటకి రివీల్ చేయకండి అంట. ఏముంది దాంట్లో? రివీల్ అయితే తప్పేంటి? భూత పురాణం రాష్ట్రం అంతా చూసింది, అందరూ చూశారు, ప్రకాష్ రాజ్ సోలింకులు అందరూ చూశారు. ఈరోజు ఇంద్రసేన నాయుడు పేరు బయటకు వచ్చేసింది, గమన పరారులో ఉంది, రవి పరారులో ఉన్నాడు, వీళ్ళ బెదిరింపులు చూస్తారు. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు చూస్తారు, మత కల్లోహాలు చిచ్చులు ఎలా పెట్టాలో స్క్రిప్ట్లు ఎలా వస్తున్నాయో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇంతకు మించి ఇంకా ఉందని చెప్తేనే భయం మొదలవుద్ది ఎవరికన్నా. అన్నీ లాగుతుంటే అసలు వెనకమాలున్న మహా మేత ఒకడు ఉంటాడు, ఆ మేత ఫోటో బయటకు వస్తుందేమో అన్న భయంతో కోర్టు ముందు అప్పీల్ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ పాహిమాం శరణ్ నువ్వే మాకు అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అతనేం కాపాడుతాడు, వీళ్ళు ఎక్కడ అరెస్ట్ కాకుండా దాక్కుంటారో ఎవరికి అర్థం కావట్లా. చెప్పండి మీ ఒపీనియన్. అసలు ఇంత కాన్కాక్టెడ్గా చేసిన గమన ఫ్లాష్ బ్యాక్ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఈమె మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ అవడం ఖాయం. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.